క్రీస్తులో ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, అయినను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి అయ్యగారు 7:08 అయింది. ఇప్పుడు మరి 8:30కి ముగించమంటున్నారు. అందుకని ఏమనుకోబాకంటే ఇంకొక అరగంట పొడిగించండి. ఏదో మనం బ్రతికిన రోజులు వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. మరి దేవుడి కోసం ఒక అరగంట నేను రిక్వెస్ట్ చేస్తాను అయ్యగారిని. అందుకని ఏమనుకోబాకండి, మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో. ఇంకొక అరగంట పొడిగిస్తాను, 9 గంటలకు ముగిస్తాను. ఏమంటారు అయ్యగారు? ఓకే. ముందుగా ఏదో నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, ఏదో వచ్చేసి 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, కానీ అసలు నేనెవరో ఫస్ట్ మీకు తెలియాలి. ఆ తర్వాత నేను మీకు వాక్యం చెప్పేస్తాను. నా పేరు మల్లికార్జునరావు చల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళాను, కానీ నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. ఇప్పటి వరకు 3000 గ్రామాల్లో తిరిగి సువార్త ప్రకటించాను. దేశమంతా 2 సార్లు తిరిగాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు అయిపోయింది. ఇలా జరుగుతూ ఉంది నాది. ఇప్పటి వరకు నా నోటితోటి 150,000 మందికి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పాను. వారిలో నాకు తెలిసిన వాళ్ళు, నా నంబర్ ఎక్కడా ఉండదు, నాకు తెలిసిన వాళ్ళు 79 మంది బాప్తిసం తీసుకున్నారు. నాకు ఏ దేవుడైతే అసహ్యం కలిగిందో ఆ దేవుడి గురించే ప్రకటిస్తూ దేశం మొత్తం 2 సార్లు తిప్పాడు దేవుడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకి ఏదైతే నచ్చుతుందో దేవుడు అది చేయనివ్వడు. దేవుడికి ఏదైతే ఇష్టమో అది మాత్రమే ఆయన చేయడానికి అనుమతిస్తాడు. అదే మనం చెయ్యాలి. మన ఇష్టానుసారం ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా అది పతనానికే నాంది. కాబట్టి మనం చేసే ముందు ఇది దేవుని చిత్తమా, ఈ పని దేవుడికి ఇష్టమేనా అనేది మనం దేవుడి దగ్గర ప్రార్థనలో క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత చేయండి. అది చాలా మంచిది. ఇది నా సాక్ష్యం. దేవుడి చిత్తం మీద ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చి పూర్తిగా చెప్తాను, ఎందుకంటే సాక్ష్యమే 2 గంటలు పట్టింది. మరి నాకు హెబ్రోన్ చర్చ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను దాదాపుగా బక్సింగారంలో ఇంటి దాకా కూడా వెళ్ళొచ్చాను. అది పాకిస్తాన్ బార్డర్లో ఉంది, కాకపోతే మన దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఉంది. ఈరోజు నా హెబ్రోన్ సంఘం లేకపోతే అసలు సువార్తే లేదు మన భారతదేశానికి. అందరూ సువార్త తలుపులు మూసేశారు. ఒక్క హెబ్రోన్ వల్ల ఎప్పుడన్నా వీలైతే సండే రోజు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అందుకని నాకు భక్త్ సింగ్ గారి సహవాసం అంటే చాలా మర్యాద, చాలా రెస్పెక్టు.